చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అంటే చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే సినిమా ఇండస్ట్రీకి రావడానికి కొంచెం సంకోచిస్తుంటారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా లేదు కాన్ఫిడెన్స్గా రావచ్చు అంటే ఇక్కడ టాలెంట్ ఉంటే డెఫినెట్గా ఎదుగుతామని మీరు ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి ఉమెన్స్? అంటే అండి నాకు తెలిసి తెలుగు అమ్మాయిలు భయపడి రావట్లేదో నేను అనుకోలేదు. ఇదివరకు అట్లీస్ట్. ఇదివరకు ఎట్లా అంటే నేను అనుకోవడము ఒక ప్లాట్‌ఫామ్ ఉండి వాళ్ళకి ఇప్పుడు బాంబేలో అనుకోండి ఒక ప్లాట్‌ఫామ్ ఉంది. వాళ్ళకి పోర్ట్‌ఫోలియో చేసిస్తారు. వాళ్ళకి ఆడిషన్స్‌కి వెళ్ళడానికి అందరూ సో దేర్ ఈస్ అ మోర్ నెట్వర్క్ అక్కడ. సో దేర్ ఈస్ అ సిస్టమ్ దట్స్ ఆల్రెడీ దేర్. సో అందులోంచి వాళ్ళు రాగలుగుతారు. ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు ఆ టైంలో అట్లీస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ఏముంది ఏం లేదు నాకు ఫుల్గా ఇప్పుడు తెలీదు ఏముందని. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను కూడా ఒక స్టార్ 2000 కంటెస్ట్ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అది టీవీలో బాగా రియాలిటీ షోలో అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళ్ళి సెకండ్ పొజిషన్ వరకు వచ్చిన దానితో అది చూసే నాకు స్వయంవరం వచ్చింది. సో అదొక ప్లాట్ఫామ్ లాగా నాకు వర్క్ అయింది. సో నేను నన్ను రికగ్నైజ్ చేసుకోగలిగాను. నేనే కాదు, ప్రత్యూష, శివాజీ గారు, ఇలాగా కౌశల్, లైక్ యూనో ఎవ్రీబడి ఆ ప్లాట్ఫామ్ నుంచే, ఝాన్సీ గారు కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్ నుంచే రికగ్నైజ్ అవ్వడానికి హెల్ప్ అయిన ప్లాట్ఫామ్. సో అలాంటి ప్లాట్ఫామ్స్ అప్పుడు లేవు. సో అందుకని అప్పుడు తెలుగు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. మరి ఇది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ చేంజ్ అనుకుంటున్నాను. ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ ఆర్ కమింగ్. భయం అనేది యాక్చువల్లీ పెట్టుకోకూడదండి. ఎక్కడ భయం ఉండకూడదు. ఎందుకంటే ఏది దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు బీ వాచింగ్ అవుట్. దెర్ ఇస్ నో సేఫ్ ప్లేస్. ఎక్కడ ఏ ఫీల్డ్లోనూ మనము లైట్గా తీసుకొని ఏది సేఫ్ అని ఏది చెప్పలేము. సో ఎక్కడైనా అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది చేస్తే మనం జాగ్రత్తగా ఉండాలి. సో దట్ ఈస్ నథింగ్ లైక్ ఏదో సినిమా ఫీల్డ్ ఏదో ఇది అన్నట్టుగా అనుకోకూడదు. జస్ట్ కమ్, బీ కేర్ఫుల్, టేక్ యువర్ బోల్డ్ స్టెప్స్, టేక్ యువర్ రైట్ చాయిసెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంటే ఇన్నాళ్ళ మీ కెరీర్లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇండస్ట్రీలో? అంటే అండి నేను డోంట్ నో. అంటే బేసిక్లీ నేను ఇంట్రోవర్ట్ అనుకుని ఒక ఎక్కువ మాట్లాడకపోవడం అనుకునే ఇంప్రెషన్ అవుతే ఐ లెఫ్ట్ ఫ్రమ్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే నేను అనవసరంగా మాట్లాడి వాళ్ళని టైం వేస్ట్ చేయడం కానీ అది చేయకూడదు అనే ఉద్దేశం తప్ప నేను బేసిక్లీ ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. అంటే కూర్చుని గంటలు మాట్లాడచ్చు, కానీ వాళ్ళు బోర్ ఫీల్ అవుతారేమో, వాళ్ళు నాతో మాట్లాడాలనుకోవట్లేదేమో. ఇప్పుడు హీరోలు ఉంటారు, వాళ్ళు ఏం మాట్లాడతారు అమ్మాయిలు టాపిక్స్ ఆర్ డిఫరెంట్. సో అందుకని సో ఏదో హలో సార్, హాయ్ సార్, ఎలా ఉన్నారు ఒకసారి అయిపోతుంది. అక్కడే కూర్చుంటాము, ఏదైనా ఉంటే జోకులు వేసుకొని అయిపోతుంది. సో దానికంటే ఇంకా ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి బోర్ కొట్టచ్చు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు మనకి. సో అందుకని అనవసరంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. మళ్ళీ కొంతమంది మా మదర్ రోల్ వేసే వాళ్ళు కానివ్వండి, ఇలా ఢిల్లీ రాజేశ్వరి గారు కానివ్వండి, ఇలా రజిత గారు కానివ్వండి, లైక్ అదర్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అప్పుడు సుధా గారు కానివ్వండి, వీళ్ళందరితో కూర్చొని చాలాసేపు ఏదో జోకులు వేసుకుంటారు. ఎందుకంటే బికాస్ ద టాపిక్స్ ఆర్ డిఫరెంట్ లేడీస్తో మాట్లాడేటప్పుడు. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో నేను బేసిక్లీ ఆ ఇంట్రోవర్ట్ అనే ఒక ఇంప్రెషన్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సీనియారిటీ వల్ల ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. అండ్ దెన్ ఆల్సో వాళ్ళకి డిస్టర్బెన్స్ అని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. సో దర్ ఆల్ దీస్ రీజన్స్ అది ఒకటి ఫామ్ అయిపోయింది. అండ్ సాఫ్ట్ బికాజ్ నేను వెళ్ళి గొడవలు పెట్టుకోను, అవసరం లేదు. ప్రతిదానికి గొడవ పడాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. మనకి ఎప్పుడు కావాలో, ఎప్పుడు అవసరమో అది కూడా అవసరమా లేదా. బేసిక్లీ అదర్ పర్సన్ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, బట్ నేను రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఇస్ నో నీడ్. సో గొడవ అవసరం లేదు. కానీ ఎక్కడో ఒక టైంలో అవసరం వస్తుంది, అప్పుడు మాత్రం చేస్తే సరిపోతుందని బిలీవ్ చేసేదాన్ని. కాబట్టి నేను ఇక్కడ సో అందరూ అలా అనుకుంటారు. సో దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యాడ్ ఆల్వేస్. ఈ అమ్మాయి ఎక్కువ
ఇంటరాక్ట్ అవ్వదు, మాట్లాడదు. కొన్నిసార్లు కొంతమంది పొగరు అని కూడా అనుకున్నారు. సో చాలా యాటిట్యూడ్ ఇప్పుడు అసలు ఏం సో దట్ ఈస్ నథింగ్ అట్ ఆల్. నాకు అసలు అలాంటివి ఏమీ లేదు. అసలు నాకు అంటే వర్కింగ్ పీపుల్ లేకపోతే వాళ్ళు హై క్లాస్ పీపుల్ ఇట్లా అసలు అవి కూడా లేవు. నేను ఎవ్రీబడితో మాట్లాడతాను. సో దట్ ఈస్ ద ఓన్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ నేను వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మాట్లాడకపోవడం వల్ల వచ్చిన. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్స్లో పార్ట్ ఆఫ్ ఇట్గా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కొంచెం ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోయాను. అప్పుడు ఇంకా న్యూ కాబట్టి. సో సో అదంతా నేర్చుకుంటూ అవన్నీ చేసుకుంటూ మార్చుకుంటూ మనల్ని అలా కాదు అని స్ట్రాంగ్ అవుతూ వచ్చాం. సో దీస్ ఆర్ ద బేసిక్లీ థింగ్స్ ఫర్ మీ. అంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏంటి. అంటే ఇంతకుముందు హీరోయిన్ అంటే ఒక్కొక్క అపోహ, హీరోయిన్ అంటే గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తేనే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది, వాళ్ళు హీరోయిన్గా సర్వైవల్ అవుతారు. అంటే మీరు మాత్రం మీరు చేసిన సినిమాలన్నీ చాలా అంటే అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. అంటే మీరు చాలామందికి అప్పట్లో ఇన్స్పిరేషన్ నిలిచారు. అంటే లయ గారు చేసే క్యారెక్టర్ ఇప్పటి వరకు కూడా అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. కానీ అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ అంటే పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలనే డీ గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అవునండి. సో హీరోయిన్ అంటే వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేయగలుగుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? వెరీ గుడ్ అండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏంటంటే మనము చూస్తే కూడా మన లైఫ్లో హీరోయిన్ అంటే బ్యూటిఫుల్గా ఉండాలి అనేది, మన ఐకి ఫీస్ట్గా ఉండాలి అనేది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కానీ మనం రియల్ లైఫ్లో చూస్తే ఒక స్ట్రాంగ్ ఉమెన్ మే నాట్ బీ ఈవెన్ దట్ ప్రిటీ. అంటే మనం అనుకునే ప్రిటీ లైక్ ఒక గ్లామరస్ ప్రిటీగా కాకుండా ఒక కామన్ బ్యూటీగా ఉండే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళల్లో. సో అది కూడా ఉంటే మనం కనెక్టివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడో చాలా ప్రిటీగా ఉన్న వాళ్ళని చూపించినప్పుడు ఏంటంటే మనం మనల్ని అందులో ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది వెన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఆల్సో ప్రిటీ బట్ డస్కీ స్కిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఉండి అది చాలా ప్రిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ డిజైన్ చేస్తున్నారు, అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ దట్ మనం కనెక్ట్ అవుతున్నాము, మనకు నచ్చుతుంది. సో దిస్ ఆల్ గుడ్. అంటే సో అది ఒకలాంటి పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈజ్ నాట్ గోయింగ్ టు బీ. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే కూడా కొన్ని వైఫ్ రోల్స్కి సమ్ టైమ్స్ దేర్ ఇస్ సమ్ ఏదో ఒక మేకప్లోనో ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఒక న్యాచురాలిటీ తీసుకొస్తున్నారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ద లుక్ ఇస్ డిఫరెంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే అదే కదా ఇది అని అనిపించకుండా ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. చాలా చాలా బాగుంటుంది. అంటే ఇంతకుముందు హీరోయిన్ అంటే ఒక్కొక్క అపోహ, హీరోయిన్ అంటే గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తేనే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది, వాళ్ళు హీరోయిన్గా సర్వైవల్ అవుతారు. అంటే మీరు మాత్రం మీరు చేసిన సినిమాలన్నీ చాలా అంటే అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. అంటే మీరు చాలామందికి అప్పట్లో ఇన్స్పిరేషన్ నిలిచారు. అంటే లయ గారు చేసే క్యారెక్టర్ ఇప్పటి వరకు కూడా అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. కానీ అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఏంటంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ అంటే పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలనే డీ గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అవునండి. సో హీరోయిన్ అంటే వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. డిఫరెంట్గా పర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేయగలుగుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? వెరీ గుడ్ అండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏంటంటే మనము చూస్తే కూడా మన లైఫ్లో హీరోయిన్ అంటే బ్యూటిఫుల్గా ఉండాలి అనేది, మన ఐకి ఫీస్ట్గా ఉండాలి అనేది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కానీ మనం రియల్ లైఫ్లో చూస్తే ఒక స్ట్రాంగ్ ఉమెన్ మే నాట్ బీ ఈవెన్ దట్ ప్రిటీ. అంటే మనం అనుకునే ప్రిటీ లైక్ ఒక గ్లామరస్ ప్రిటీగా కాకుండా ఒక కామన్ బ్యూటీగా ఉండే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళల్లో. సో అది కూడా ఉంటే మనం కనెక్టివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడో చాలా ప్రిటీగా ఉన్న వాళ్ళని చూపించినప్పుడు ఏంటంటే మనం మనల్ని అందులో ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది వెన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఆల్సో ప్రిటీ బట్
డస్కీ స్కిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఉండి అది చాలా ప్రిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ డిజైన్ చేస్తున్నారు, అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ దట్ మనం కనెక్ట్ అవుతున్నాము, మనకు నచ్చుతుంది. సో దిస్ ఆల్ గుడ్. అంటే సో అది ఒకలాంటి పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈజ్ నాట్ గోయింగ్ టు బీ. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ కొన్ని వైఫ్ రోల్స్కి సమ్టైమ్స్ దేర్ ఇస్ సమ్ ఏదో ఒక మేకప్లోనో ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఒక న్యాచురాలిటీ తీసుకొస్తున్నారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ద లుక్ ఇస్ డిఫరెంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే అదే కదా ఇది అని అనిపించకుండా ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. చాలా చాలా బాగుంటుంది. అంటే మహిళలు ఇప్పటికీ అంతరిక్షం వరకు కూడా వెళ్ళి అక్కడ ఉంటున్న ఈ టైంలో అంతరిక్షం వరకు కూడా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కొన్ని యాగాయిత్యాలు జరగటం, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే చాలా బాధపడుతుంటాం. సో అలాంటి వాటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఇంకా సొసైటీలో మార్పు రావాలనిపిస్తుంటుందా, లేకపోతే ఇంకా మన మైండ్ సెట్ మారాలనిపిస్తుంటుందా? లేదండి, ఐ థింక్ గుడ్ అండ్ బ్యాడ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎంత మారినా, ఎంత మనము అవేర్నెస్ తీసుకొచ్చినా, ఎంత గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్ ఇవన్నీ ఉంటాయి. అది మనం ఆ రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎఫెక్ట్ అవుతాం. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎంత అచీవ్ చేసినా, మనం ఎంత లెవెల్లో ఉన్నా, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనం రాంగ్ టైంలో రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా డేంజర్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవ్రీ టైం. అది గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, అది ఓల్డర్ పీపుల్ అవ్వచ్చు, యంగర్ పీపుల్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద థింగ్ మనకు ఒక డేంజర్ రావచ్చు. అంటే మనం రాంగ్ టైంలో ఆ ప్లేస్లో ఉంటే అవ్వచ్చు. సో అందుకని ఏంటంటానంటే యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేవి రెండు ఉన్నప్పుడు, అన్నీ గుడ్గా ఉంటే మనకి ఇంకా దెర్ ఇస్ నథింగ్ టు వరీ. కానీ యాజ్ లాంగ్ అది ఉండదు కదా. సో దట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ వరల్డ్. అలా ఉండదు. కాబట్టి గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు ఉంటాయి. ఇది మనకి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకేమనిపిస్తుందంటే ఆ టైం అంతా అయ్యో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది. మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని రోజులు భయంగా కూడా ఉంటుంది. అంటే మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు అని ఒకలాంటి తెలియని భయం వస్తుంది. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మళ్ళీ మర్చిపోయి మనం మూవ్ ఆన్ అయిపోతాము. కానీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మనము ఎవరి చుట్టూ ఉన్నాము, వాళ్ళు ఎలాగా ఉన్నారు, మనతో ఎలా ఉన్నారు, వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? అంటే సేఫ్టీ కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ. అంటే అండి, సేఫ్టీ అనేది ఆటోమేటిక్లీ ఒక ఇన్స్టింక్ట్. అది మనం ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. బట్ ఏమంటానంటే రికగ్నైజింగ్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము బ్లైండ్గా ఎవరిని నమ్మేయద్దు, ఎవరిని ఇది చేయొద్దు. మంచిగా ఉండండి, మంచిగా ఉండడంలో తప్పులేదు. బట్ డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఫ్రీడమ్, డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఇది దట్ వాళ్ళు వచ్చి మనల్ని అడ్వాంటేజ్ తీసుకునేలాగా. అది ఏ రకమైన అడ్వాంటేజ్ అయినా అవ్వచ్చండి. అది మనం ఈ ఎక్స్ట్రీమ్ మనం వినే న్యూస్ల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్గా అవ్వకపోవచ్చు. జస్ట్ చిన్న మోసం కూడా అవ్వచ్చు. ఈవెన్ 100 రూపీస్ మోసం కూడా జరగచ్చు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ ఓకే. ఎందుకు చేయాలి? లేకపోతే మీతో ఫ్రీగా పని చేయించుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. సో నేను చెప్పేది ఎక్స్ప్లాయిటేషన్ కెన్ బీ ఇన్ ఎనీ వే. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ అబ్యూజ్ ఆర్ మర్డర్ ఇవే కాదు. సో మనతో అనవసరంగా ఎక్స్ట్రా పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం కూడా ఒక ఎక్స్ప్లాయిటేషన్. నేను చెప్పేది అంటే రకరకాల ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. అవన్నీ వాచ్ చేసుకుంటూ, మనం మేనేజ్ చేసుకుంటూ, మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనం ఎప్పుడు కేర్ఫుల్గా చూసుకుంటూ మన గోల్ అచీవ్ చేయాలి. సో కేర్ఫుల్గా ఉండడం అనేది ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్ అట్ ఆల్. అది మనల్ని వీక్ చేయదు. కేర్ఫుల్గా ఉండమంటే భయపడమని కాదు, అది నువ్వు వీక్ అయిపోయినట్టు కాదు. కేర్ఫుల్గా ఉండమంటే అబ్జర్వ్ ద థింగ్స్ అండ్ యాక్ట్ స్మార్ట్లీ. నీకు ఎవరైనా నచ్చకపోతే కట్ చేసి వాళ్ళని దూరంగా పెట్టుకో. సో దట్స్ ఆల్. సో స్మార్ట్గా ఉండు. దట్స్ ఆల్ ఐ వాస్ సేయింగ్. అంటే మీరు చిన్నప్పుడు చెస్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్ఫుల్గా, అంటే మీరు ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఉమెన్గా
అంటే ఇప్పుడు చెస్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు కావనియండి, ఇప్పుడు అవ్వనియండి ఏంటంటే, ఒక రోల్ మోడల్ అంటూ, ఒక పర్సన్ అంటూ అలా కాదండి. ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పీపుల్ ఇన్ లైఫ్, అంటే ఇట్ క్యాన్ బి మై టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మై మై కో స్టార్స్‌లో పెద్ద స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే అంటే దెన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్‌లో ఉన్న స్ట్రాంగ్ విమెన్ ఆర్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ మోటివేట్. ఏంటంటే వాళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేశారు. సో మనం కూడా మనం అనుకున్నది వాళ్ళలాగా వాళ్ళు డాక్టర్ అయ్యారు, బాగా పెద్ద డాక్టర్ అయ్యారు కాబట్టి మనం డాక్టర్ అవ్వలేం కదా, బికాజ్ మన ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్, అది డిఫరెంట్ పీపుల్ నుంచి మల్టిపుల్ ఫేజెస్లో మల్టిపుల్ టైమ్స్. ఎందుకు అవసరం లేదు, ఇప్పుడే నా ఫోన్ ఓపెన్ చేస్తే ఏదో యూట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఐ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్ కూడా. ఆ పర్సన్ నాకంటే యంగ్ అవ్వచ్చు, ఇప్పుడే ఆర్ నో ఎక్స్పోజర్ అవ్వచ్చు, అసలు నో ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్తో, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. నేను చాలాసార్లు మోటివేట్ అయ్యి నాకు నచ్చిన పాయింట్స్ని తీసుకున్నవి కూడా ఉన్నాయి. ఓకే.